హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవాళ వీడియోలో భాగంగా ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఆ షార్ట్ నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవాళ వీడియోలో భాగంగా సో డెసిగ్నేషన్ అనేది మీకు టెక్నీషియన్ పోస్టులు అని చెప్పేశాను. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఉద్యోగాలకు సంబంధించిన స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. సో మనకి రీసెంట్గానే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి కూడాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మన ఛానల్లో అయితే ఆ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను. ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. షార్ట్ నోటిఫికేషన్ టెంటేటివ్గా వేకెన్సీస్ వచ్చేసరికి 6,565 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో వీరి యొక్క శాలరీ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వాళ్ళకు పోస్టులకి లెవెల్ 5 ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి లెవెల్ 2 ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇనిషియల్ పే విషయానికి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విషయానికి వస్తే పోస్టులకు వస్తే 29,200 రూపాయలు అనేది బేసిక్ పే అనేది ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి 19,900 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట బేసిక్ పే. సో దీంతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉండాలి ఏ పోస్టుల కంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకి. అదే 18 to 33 ఇయర్స్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి ఈ విధంగా అయితే ఏజ్ అనేది ఉండాలన్నమాట. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో అప్లికేషన్ అనేది మనకి 30th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 29th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ షార్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు వన్స్ వెళ్ళి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందా రాదా అనేది డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఈ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి అసలు పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది చూద్దాము. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు కనుక చూసినట్లయితే 323 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 6,242 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకి అప్రాక్సిమేట్గా 6,565 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కనుక చూసినట్లయితే పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా షార్ట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అదేంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి బీఎస్సీ అనేది ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే డిగ్రీ లేదంటే డిప్లొమా అనేది ఇంజనీరింగ్ విత్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది ఎన్సీవీటీ, ఎస్సీవీటీ నుంచి రిలవెంట్ ట్రేడ్లో క్వాలిఫై ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది మస్ట్ అండ్ షుడ్గా కలిగి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్. ఈ విధంగా అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి పోస్ట్ వైజ్గా ఉన్నాయి. సో దీని తర్వాత ఏజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య అనేది ఉండాలన్నమాట. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీస్, పీడబ్ల్యూడీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క పొజిషన్స్కి లైక్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట వీళ్ళకి. సో ఇక్కడ మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, లైక్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇందులో మనకి 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. థర్డ్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇందులో మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అనేది ఇస్తారనమాట. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes ఆఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట ప్రతి రాంగ్ ఆన్సర్కి. సో ఇక్కడ
ఏవైతే మనం అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో వాటికి మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అనమాట. సో ఈ విధంగా అయితే ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. క్లియర్? సో దీని తర్వాత ఒకసారి శాలరీ డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఇందులో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి 7th CPC ప్రకారం ఇనిషియల్ పే 29,200 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ప్లస్ అలోయెన్సెస్ అనేవి కూడా ఇస్తారనమాట. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు కనుక చూసినట్లయితే 7th CPC ప్రకారం ఇనిషియల్ పే అనేది 19,900 రూపీస్ అనేది ఇనిషియల్ పే ఉంటుంది. ప్లస్ దీంతో పాటు అలోయెన్సెస్ అనేవి కూడా ఇస్తారనమాట. సో దీంతో పాటు మనకి అడిషనల్ అలోయెన్సెస్ అనేవి లైక్ డిఏ కానివ్వండి, హెచ్ఆర్ఏ కానివ్వండి, టీఏ కానివ్వండి, ఇంకా అదర్ బెనిఫిట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ పోస్టులకు ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే ఈ టెక్నీషియన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీస్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయవచ్చు. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ ఛానల్స్లో జాయిన్ అవ్వలేదో ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.